ఎంత మంచిగా ఉంది చూడండి గైస్. చేతికి వచ్చిన పుదీనా మొత్తం మొత్తం 3 ఎకరాలు గైస్. చూడు అన్నడుతుందా, మొత్తం 3 ఎకరాలు ఇది. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ నరేష్ యాదవ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే పుదీనా అయితే మా చేనులో మా పొలంలో మా పుదీనా అయితే ఖరాబ్ అయిపోయింది. ఎట్లా ఖరాబ్ అయిపోయిందో చూపిస్తాను మీకు. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 2 నుంచి 4 దాకా కంటిన్యూగా వాన పడ్డది. వాన అయితే ఘోరంగా పడ్డది. మీకు అనిపిస్తుండొచ్చు గైస్, వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాటర్ కనిపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదో గైస్ మొత్తం పుదీనా అంతా. ఇగో ఈ మొత్తం 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు మొత్తం పుదీనా మొత్తం ఖరాబ్ అయిపోయింది. అనిపిస్తుందా మీకు? మొత్తం గైస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అయితే ఎట్లా అయిపోయిందో ఇట్లా చూడండి ఒకసారి. ఎట్లా పోతున్నా నీళ్ళు చూడండి ఒకసారి గైస్. ఎంత బాధ అవుతుంది అంటే ఫుల్ బాధ అవుతుంది. ఎందుకంటే ఇది చేతికి వచ్చిన పంట గైస్. ఇది చేతికి వచ్చిన పంట ఆ వానదేవుడు ఎట్లా ఖరాబ్ చేసి ఇచ్చిండు చూడండి. చూడండి ఒకసారి. బాబా గైస్, కొంచెం ఉన్నాం కాదు గైస్. 3 ఎకరాలు మొత్తం 3 ఎకరాలల్లో ఇట్లా వాటర్ పోతే ఎట్లా గైస్? మేము ఎంత పెట్టుబడి పెట్టి ఇంట్లో ఏం లాభం చెప్పండి. ఇప్పుడు లాస్ట్ చివరికి వస్తే ఆ దేవుడు చూడండి ఎట్లా వేసిండు గైస్. ఎంత బాధ అవుతుంది చూడండి ఒక్కోసారి. నీళ్ళు అనిపిస్తుందా మీకు? సో గైస్ చూడండి ఎట్లా మొత్తం నీళ్ళు మొత్తం. అరే అమ్మా, ఏం అర్థమైతేలే గైస్ నాకైతే. అబ్బా, వస్తూనే ఉన్నాయి వాటర్, కానీ ఆగిపోతలే గైస్. ఇది నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడు. మీరు అందరు చూడండి, ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అర్థమైతే చాలు గైస్. నాకు ఏం అవసరం లేదు గైస్. ఇట్లా ఎంత బాధ అవుతుందండి, నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంకో చేతికి వచ్చిన పంట కళ్ళ ముంగట ఖరాబ్ అయిపోతుంటే ఎట్లా అయిపోండి. ఏ రైతు అయితే కుంకుతాడు గైస్. చూడండి ఇది ఇంకో కనిపిస్తున్నా. సో ఏ రైతు అయితే ఊరుకుంటాడు చెప్పండి. నాకు ఎంత బాధ అవుతుందంటే ఫుల్ బాధ అవుతుంది. అర్థం అవుతుంది గైస్, నెత్తి ఖరాబ్ అయిపోతున్నా. ఎంత చేతికి వచ్చిన పంట గైస్. ఇది చేతికి వచ్చిన పంట కళ్ళ ముంగట పోతుందంటే అర్థం చేసుకోండి ఎంత బాధ అవుతుందో నాకు. నేను ఇంత బాధ పడుతుందంటే నేను ఎంత కష్టపడి ఉండొచ్చో మీకు అర్థమైందా? నేను ఎంత కష్టపడితే ఈ పంటనే నా చేతికి వచ్చింది. చేతికి వచ్చినప్పుడు ఆ దేవుడికి ఏమైందో ఏమో తెలియదు, కానీ చేతుల మొత్తం చూడండి గైస్ ఎట్లా పుదీనా మొత్తం. ఈ పుదీనానే మొత్తం పుదీనానే గైస్. ఇది మొన్న ఒక వాన పడి ఒక దిక్కు ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వాన పడి ఇంకో దిక్కు ఖరాబ్ అయిపోయింది. మేము బతికేదే దీని మీద అంటే ఒక రైతు ఇంకెట్లా బతుకుతాడు? ఒక రైతు అన్నం పెడదామనే చేస్తాడు, కానీ గొంతు పోదామని ఎప్పుడు చూడడు. అట్లాంటిది ఇప్పుడు రైతుని ఎవరు చూడగలుగుతారు చెప్పండి గైస్ మీరు? నేను బాగా నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం అవుతలేదు. కానీ గైస్ ఎంత మంచి పుదీనాను కనిపిస్తుంది. అయ్యో ఎంత మంచిగా ఉంది చూడండి గైస్. చేతికి వచ్చిన పుదీనా మొత్తం 3 ఎకరాలు గైస్. చూడు అన్నడుతుందా, మొత్తం 3 ఎకరాలు ఇది. మొత్తం 3 ఎకరాలే పోయింది. మొత్తం పోయింది. ఏం లేదు, మొత్తం పోయింది. ఒక్క చేతికి కొంచెం బిడంగా రాదు గైస్. ఇంత ఉడకపోతుంది, మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. ఇక్కడ నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. మీకు చూపిస్తా చూడండి ఇంకా ఎట్లా పడుతుందో ఉడికేది. బాబా గైస్, మా దిక్కే ఎట్లుందా మీ దగ్గర ఇట్లుందా కామెంట్లో కామెంట్ చేయండి గైస్. నాకైతే ఏం అర్థం అయితే లేదు. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. నాకు చాలు ఇంకో ఇంత మంచి నీళ్ళు ఆరబెట్టినట్టు పోతున్నాయి నీళ్ళు అయితే.
మొత్తం వీలు చూడండి కాదు ఇంకా బాగా అవుతుంది, అంతా ఫుల్ బాగా అవుతుంది కాదు. మొత్తం వీళ్ళే కలిసింది, మొత్తం వీళ్ళు. చూడండి ఎన్ని మొక్కల కాడ దాకా అయితే లేదు. చలో మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. చేతికి వచ్చిన పంట కళ్ళ ముంగట ఖరాబ్ అయిపోతుంది. ఏ రైతైనా చూడగలుగుతాడా గైస్? మా దిక్కు ఎట్లున్నా, మీ దగ్గర ఇట్లనే వర్షాలు వచ్చి పంట ఖరాబ్ అయిపోయినా ఒకసారి కామెంట్లో చెప్పండి గైస్. అండ్ మీకు గురించి నేను ఒకటి అడుగుతున్నా, నా వీడియోస్ అయితే నీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.